వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. 2024 జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, నాటితో పోల్చుకుంటే నేడు ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నాడు సోషల్ యాక్టివిస్ట్, టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శశి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, నాడు జగన్ రెడ్డి ప్రభుత్వంలో చూస్తే నేడు జరుగుతున్న అభివృద్ధి ఏంటి, ఎట్లా చూస్తావు? ఒక చిన్న ఉదాహరణ, నక్కకి నాగలోకానికి తేడా అనే ఒక సామెత ఉంది కదా, ఆ టైపులో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈరోజు కూటమి పాలనకి అంత తేడా ఉందండి. ఎందుకంటే మనం చూసుకుంటే ఇక్కడ అందరూ అభివృద్ధి జరుగుతూ ఉంది, కంపెనీలు వస్తున్నాయి, ఇవన్నీ కాకుండా మనం ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఈరోజు అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఒకప్పుడు భయంతో బతికిన ఎంతోమంది ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు. ఒకప్పుడు టీవీ పెడితే బూతులు మాత్రమే వినిపించేటివి, అది మంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు. ఈరోజు అది చాలా వరకు తగ్గింది. ఎవరన్నా అలా మాట్లాడుతూ ఉన్నా వాళ్ళని మందలించి చట్ట ప్రకారంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో నుంచి బయటకు వస్తే రోడ్డుపైన నడవాలంటే భయం ఉండేది. ఎందుకంటే చీకటి పడితే లైటు పనిచేసేది కాదు, ఏ గుంటలో అడుగేస్తామో తెలియని పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ రాష్ట్రంలో 90% పైగా మొత్తం గుంటలన్నీ పూడ్చడం జరిగింది. ఆల్మోస్ట్ ఇక్కడ పాట్కోల్ ఫిల్ రోడ్స్ ఒక క్యాంపైన్లా చేసి ఒక యుద్ధ ప్రాతిపాదికన దానికి ప్రత్యేక పర్యవేక్షణలో ఈరోజు గుంతల్ని రోడ్లు చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మనం ఏంటంటే ఎక్కడికన్నా పోయి ఏదన్నా సరిగ్గా లేకపోతే అడగాలంటే భయపడే వాళ్ళం. అడిగే పరిస్థితి అడిగితే ఎవరైనా కొడతారేమో, మనల్ని ఏమైనా. ఈరోజు ఏంటంటే ఇది సరిగ్గా లేదు అంటే నిష్పక్షపాతంగా నిర్భయంగా చెప్తున్నాం, ఈ పరిస్థితి ఇక్కడ బాగాలేదంటే ప్రభుత్వంలో ఉండే ప్రభుత్వాధినేతలు కూడా ఇదేదో వాళ్ళు క్వశ్చనింగ్ లా కాకుండా ఇది మనం అవును అక్కడ సరిగ్గా లేదు, మనం దాన్ని సరిచేయాలని సరిచేస్తూ ఉన్నారు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఈ 2 ఏళ్లలో ఇలాంటి మార్పులు ఎన్నో అనేక రంగాలలో మనం చూసుకుంటే ముఖ్యమంత్రి కారణం నుంచి సీఎం అంటే ముఖ్యమంత్రి అంటే చీఫ్ మినిస్టర్ అంటారు, అక్కడ నుంచి నార్మల్ రోడ్డు పైన ఉండే సీఎం కామన్ మ్యాన్ వరకు అందరూ ఒకే రూల్ ఆఫ్ లా ఫాలో అవుతున్నారు. అందరూ ఒకే విధంగా ఉన్నారు. నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ప్యాలెస్లకు మాత్రమే పరిమితమైతే కనీసం పేదలని దగ్గరకు కూడా రానికపోతే ఈ రోజున్న ముఖ్యమంత్రి నెలలో 5-6 రోజులు మినిమం పేదల మధ్యలోనే ఉంటూ ఉన్నాడు. నాడున్న మంత్రులు బూతులు మాట్లాడడమే ప్రామాణికంగా పెట్టుకుంటే నేడున్న మంత్రులు జవాబుదారీతనంతో వాళ్ళ శాఖల్లో ఒక మార్పులు తీసుకొని వస్తున్నారు. మంత్రులు వాళ్ళంతా వాళ్ళ శాఖలో జరిగిన మార్పులు ప్రజలకు చెప్తూ ఉన్నారు. ఇక్కడ చూస్తే ఒక జవాబుదారీతనం అనేది ఉంది ప్రజలకి. ఈరోజు అధికారం అనేది ఎవరైనా, నాడు జగన్మోహన్ రెడ్డి అయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారైనా ప్రజలు ఇచ్చిన ఓట్లతోనే, ప్రజలు వేసిన ఓట్లతోనే ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఈరోజు మనం ఏం చేసినా ప్రజలకు మంచి జరగాలి, ఎవరో మన చుట్టూ ఉండే కొంతమంది సామంతులు కాదు అనేది ఈరోజు క్లారిటీగా కనిపిస్తుంది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఎవరో ఒక 4-5 మంది ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే బాగుపడేవాళ్ళు. కింద ఉండే వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏదో మేము పథకాలు ఇస్తా ఉన్నాం, జరిగిపోతుంది, నేనేం చేసుకున్నా దోచుకున్నా అడిగేవాడు ఎవడున్నాడు అని చెప్పి ఆ రోజు దోచుకు తిన్నారు రాష్ట్రాన్ని. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఒక జవాబుదారీతనం ఉంది. నిరంతరం ప్రజలతో ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారంగా శిక్షిస్తూ ఉన్నారు. కొన్ని ఉదాహరణలు సంక్షేమం గురించి మనం మొదటగా మాట్లాడుకుంటే అండి, ఈరోజు మన రాష్ట్రంలో ఇచ్చే సంక్షేమం దేశంలోనే ఏ రాష్ట్రంలో ఇవ్వటం లేదు. ఎగ్జాంపుల్ లైక్ పెన్షన్స్ తీసుకున్నాం. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తానని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు. ఈ రోజు మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు 4,000 చేసి ఆయన పెన్షన్ కూడా 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 3 సంవత్సరాలు ఇచ్చినట్టున్నాడు. 2 సంవత్సరాలు మళ్ళీ ఎగ్గొట్టాడు. 2 సంవత్సరాలు 250 అవి కూడా ఎగ్గొట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తే వచ్చిన ఆయన ఎన్నికల్లో అప్పుడే చెప్పాడు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా ఏప్రిల్, ఆ రోజు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజు చెప్పాడు ఈ 3 నెలలతో కూడా కలిపి నేను పెంచిన పెన్షన్ జూలైలో ఇచ్చేటప్పుడు ఇస్తాను, ఏప్రిల్ మే జూన్ది 3,000 కలుపుకొని అప్పుడు 4,000 7,000 ఇస్తా అన్నాడు. బహుశా భారతదేశ చరిత్రలో 7,000 పెన్షన్ ఒక నెలలో ఇచ్చిన రాష్ట్రం ఏదన్నా ఉందా అంటే అది ఆంధ్రప్రదేశ్ మాత్రమే. అంటే నేను మాట ఇచ్చాను, మళ్ళీ నేను తప్పేసి నేను 1,000 రూపాయలు 250, 200, 300 పెంచుకుంటూ పోతా అని చెప్పాలా, ఇచ్చిన మాట ప్రకారం ఇస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే అత్యధికంగా పెన్షన్ ఇచ్చే రాష్ట్రం 4,000 రూపాయలు ఒక్క కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనం చూసుకుంటే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి కేవలం 3,000, అది కూడా చంద్రబాబు నాయుడు గారు పెంచింది. మళ్ళీ ₹1 ఎక్కువగా పెంచారు. వికలాంగుల పైన కనీసం జాలి కూడా చూపిలా. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి 6,000 రూపాయలు,
కొంతమంది ఇంటికే పరిమితమైన వాళ్ళకి డయాలసిస్ 10,000 15,000 పెన్షన్ కూడా ఇస్తూ ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వికలాంగులకు కానీ వైసీపీ కార్యకర్తలకి వికలాంగుల పెన్షన్ ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. అవి ఇప్పుడు చాలా వరకు అవి క్లియర్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇక్కడ మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, గతంలో వాళ్ళ కార్యకర్తలకు వికలాంగులుగా పెట్టి నిజమైన వికలాంగులను తీసివేస్తే ఈ రోజున్న ఈ ప్రభుత్వంలో నిజమైన వికలాంగుల్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ, అదేవిధంగా ఎవరైతే ఫేక్ సర్టిఫికెట్లు వాళ్ళందరినీ రిమూవ్ చేస్తూ ఉన్నారండి. ఇది కూడా ఒక మంది, ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని వాళ్ళ కార్యకర్తలకు ఎలా దోచిపెట్టాడనే దానికి అదొక ఉదాహరణ కూడా. నేడు ఆ పెన్షన్ మాత్రమే ఇవ్వకుండా వాళ్ళు ఎక్కడైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే దివ్యాంగ శక్తి పథకం ద్వారా బస్సుల్లో వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తూ ఉన్నారు. ఇది కూడా వృద్ధులకి, వికలాంగులకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు కూటమి ప్రభుత్వం అండగా ఉంది. ఇది కాకుండా అన్నా క్యాంటీన్, ఈరోజు అన్నం పెట్టే కార్యక్రమం. ఈ అన్నా క్యాంటీన్ని కొంతమంది ఏంటంటే బిచ్చగాలతో పోల్చారు వైసీపీ నాయకులు. వాళ్ళంటి పెత్తందారులకి పేదోడు భోజనాన్ని బిచ్చగాలతో పోలుస్తూ ఉన్నారంటే నాకేం పెద్ద వ్యత్యాసం అండి. ఎందుకంటే వాళ్ళ మనస్తత్వం అంతా పెత్తందారి మనస్తత్వం. పేదోడుకు భోజనం పెట్టేదాన్ని బిచ్చగాళ్ళు ఈ విధంగా అంటున్నారు. ఒకటండి, ఈరోజు ప్రతి ఒక్కరూ పల్లెల్లో నుంచి పట్టణాల్లో పనులు చేసుకోవడానికి వస్తారు. వాళ్ళు పని చేసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళు భోజనం చేయాలంటే ఒక హోటల్లో మినిమం ఎంత చిన్న హోటల్ అయినా కానీ 50 రూపాయలు అవుతుంది. 50 రూపాయలకి తక్కువ రాదు ఏ హోటల్ అయినా కానీ. అలాంటిది 50 రూపాయల భోజనం ఒక రోజు అంటే వాడు కూలి పనికి వస్తే రోజుకు 200, 300, 150 ఎంతో సంపాదించుకుంటే ఆ సంపాదించుకున్న దాంట్లో దాదాపుగా వాడికి 50 రూపాయల భోజనానికి రోజుకి ఆ విధంగా కట్ అయిపోతే ఎంత వాళ్ళకి డబ్బులు వాళ్ళు సంపాదించిందంతా ఈ భోజనానికి, ఈ ఖర్చులకి ఇటుకే పోతుంది. అందువల్ల అలా కాకూడదు అని చెప్పి 5 రూపాయలకు భోజనం పెడుతూ ఉంటే వాళ్ళకేంటంటే ఆ మిగిలిన డబ్బులతో వాళ్ళు ఇంకా దేనికన్నా ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళ కుటుంబం పురోగతి సాధిస్తుంది అనే ఉద్దేశంతో ఇలాంటి వాళ్ళ కోసం పెట్టింది 5 రూపాయల కన్నా క్యాంటీన్. దాన్ని 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మూసేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో 230కి పైగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి భోజనం పెడుతూ ఉన్నారు 3 పూట్ల. ఇది ఒక మహత్తర కార్యక్రమం. ఇప్పుడు వరకు దాదాపుగా 99 కోట్ల భోజనాలు వడ్డించబడ్డాయండి. అంటే అర్థం చేసుకోండి, ఎంతోమంది కడుపు నింపుతూ ఉంది. క్వాలిటీలో ఎలాంటి రాజీ లేదు. అంత అద్భుతమైన భోజనం ఈరోజు కూటమి ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్ల ద్వారా పేదవాళ్ళకు అందిస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొకటి స్త్రీ శక్తి. ఒకప్పుడు మహిళలు ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు పండించుకున్న కూరగాయల్లో లేకపోతే వాళ్ళ పనులకి ఏదైనా కంపెనీలో పనులకు వెళ్ళేసి రావాలంటే బస్సుల్లో వెళ్ళేటప్పుడు వాళ్ళకు సగానికి సగం ఛార్జీలు, బస్ పాసులు ఈ విధంగా అయిపోయాయి. 100 రూపాయలు మినిమం ఛార్జీలు, బస్ పాసులకి ఈ విధంగా పాసులు తీసుకుంటే 3,000 ఇట్లా అయిపోయాయి. ఆ విధంగా ఉండకూడదు. ఆడబిడ్డలకు అందరికి ఉచితంగా ఇస్తే ఎందుకంటే ఆడబిడ్డలకే ఇవ్వడానికి కూడా ఇంకొకటి ఏంటంటే ఏదైనా ఒక హోమ్ మినిస్టర్ అంటాం మనం మహిళని. ఎందుకంటే ఆమె 1 రూపాయి ఉంటే ఆ 1 రూపాయితో కుటుంబం పురోగతి ఏ విధంగా సాధించాలి అనేది ఆలోచిస్తూ ఉంటుంది. అందుకని చెప్పి ఆమె ఎప్పుడు ఆ విధంగా ఆలోచిస్తుంది, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈరోజు మనం ఏదైతే స్త్రీ శక్తి పథకం ఉందో దాన్ని ఇవ్వడం, దాని ద్వారా ఈరోజు మహిళా సాధికారత సాధిస్తే ఆ సమాజం కూడా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఎప్పుడూ ఉంటుంది. ఎస్ అండి. నాడు డ్వాక్రా కాడి నుంచి మొదలు పెడితే డ్వాక్రా విప్లవం కాడి నుంచి నేడు స్త్రీ శక్తి విప్లవం వరకు, నేడు మహిళల్ని ఆంటర్‌ప్రెన్యూర్లు చేయడం వరకు కూడా ఇదే ఒక ఉద్దేశం. ఏదో వాళ్ళకి దోచి పెడదామో అనే ఉద్దేశం లేదు. ఇది కొంతమంది నాడు ఈ విధంగా ఇదేం పెద్ద ఖర్చు అవ్వదు, కానీ నాడు వాళ్ళు గుంతల రోడ్లు, బస్సుల్లో ఛార్జీలు పెంచేయడం నాటి ప్రభుత్వంలో చూసాం. నేడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చూస్తున్నాం. ఇది ప్రతి ఒక్క మహిళ కూడా గుర్తుంచుకోవాలి. ప్రభుత్వం పారదర్శకంగా పరిపాలన చేస్తూ ఉంది అన్నదానికి ఉదాహరణే నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు మొన్న వైట్ పేపర్ రిలీజ్ చేశారు. అంత ధైర్యం చేసి గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయలేదు, మంత్రి కూడా చేయలే. మీరు అన్నట్టు నీటిపారుదల రంగానికి వస్తే మా వైట్ పేపర్ రిలీజ్ అన్నారు కదండి. ఆ వైట్ పేపర్లో ఒక క్లియర్ కట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక 58 స్లైడ్లు ప్రజెంటేషన్లో ఎంత క్లారిటీగా చెప్పారంటే గతంలో 2014 నుంచి 19 వరకు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, 19 నుంచి 24 వరకు వైసీపీ ఏం చేసింది, నాడు 64,000-65,000 కోట్లు ఇరిగేషన్కి ఖర్చు పెడితే 2019 నుంచి 24 వరకు రాష్ట్రంలో అఖండ మెజారిటీతో వచ్చిన వైసీపీ ఖర్చు పెట్టింది కేవలం 30,000 కోట్లు మాత్రమే. నాడు రాయలసీమకి 2014 నుంచి 19 వరకు దాదాపుగా 12,000 కోట్ల వరకు ఖర్చు పెడితే 19 నుంచి 24 మధ్యలో వైసీపీ ఖర్చు పెట్టింది కేవలం 2,000 కోట్లు మాత్రమే. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24,000 కోట్లండి. ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా పనికిరాని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దిగమింగారు మొత్తం. అదంతా ఏంటంటే ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే రాజశేఖర్ రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులని వాళ్ళ జోబీలో ఏటీఎంలా మార్చుకున్నారే తప్ప ప్రజలకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి ఏనాడు లేదు. ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఏంటంటే వీళ్ళ జోబీలకి వీళ్ళ కాంట్రాక్టర్ల వర్కలు ఇచ్చుకొని అవుట్ని వీళ్ళ జోబీలోకి తెప్పించుకునే దానికే. నాడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేసిందైనా
మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిందైనా నిజంగా వాళ్ళు ఖర్చు పెట్టిన 32,000 కోట్లకి వర్కలు ఎక్కడన్నా చూపిరా అంటే చూపించేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మొత్తం మింగేశారు. ఏంటంటే కాలువల పనులు అని చెప్పి ఇవని చెప్పి ఇట్లా మట్టేశారా, ఇంత అయిపోయింది, ఇంత లోడ్ వేసామని చెప్పి తప్పుడు గమ్మత్ ఏంటంటే యుద్ధ ప్రాతిపదికన హంద్రీనివా పనులు 3,500 కోట్ల రూపాయలు పైచీలకు ఖర్చు పెట్టి పనిచేస్తే గండికోట శ్రీకాంత్ రెడ్డి సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కదా వైసీపీలో, హంద్రీనివాకి ఏం చేశారు, హంద్రీనివా పనులు చేయలేదని చెప్పి మాట్లాడటాన్ని ఎట్లా చూస్తారు? ఒకటి వాళ్ళకి అవగాహనే కాదు, బుర్రలు కూడా లేవండి. ఎందుకంటే అంటే వీళ్ళు మచ్చుమర్రి ఎత్తిపోతల పథకం ఉంది, దాన్ని వాడుకోవచ్చు. దాన్ని వాడుకోకుండా కావాలనే రాయలసీమ లిఫ్ట్ పేరిట 5 ఏళ్ళు కాలయాపన చేశారు. నిజంగా ప్రజలకు నీళ్ళు ఇవ్వాలంటే ప్రాజెక్టుల ద్వారా ఉపయోగించుకోవచ్చు. నువ్వు ఆ రోజు మచ్చుమర్రిని కావాలని చంద్రబాబు నాయుడికి పేరు వస్తుందని ఆపేసి రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి కేవలం మీ స్వార్థం కోసం హంద్రీనివా అంటారా, కుప్పంకి నీళ్ళు ఇచ్చామని చెప్పి గేట్లు పెట్టి గేట్లు ఎత్తుకొని వెళ్ళిపోయారు. అద్దె గేట్లు అవునా కదా? నిజంగా ఈరోజు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నాడంటే నిజంగా నీకు ఒక రాయలసీమ బిడ్డగా చిత్తశుద్ధి ఉందా? నీకు జగన్మోహన్ రెడ్డి మిత్రుడు అయి ఉండొచ్చు, నీకు స్వార్థం ఉండొచ్చు, ఒప్పుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు కామ్గా ఉండు. ఎందుకు దురుద్దేశం? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల బడ్జెట్ దానికి కేటాయించి యుద్ధ ప్రాతిపదిక డేట్స్ ఇచ్చి కంప్లీట్ చేసి, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ఇచ్చిన మెజారిటీ కన్నా ఆ రోజు ఎక్కువ ఇచ్చారు రాయలసీమలో. కానీ ఎందుకు పూర్తి చేయాల? ఎందుకు నిజంగా నీళ్లు పారించాలా? అంత సెటిల్ వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? స్పష్టంగా సుమారుగా 3,500 కోట్ల రూపాయలు పైచీలు ఖర్చు పెట్టి ప్రతి ఎకరాకు నీరు పారిస్తూ ఉంటే ప్రజలు కనబడతా ఉంది, ఆ అనుభవించే రైతులు కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ రాయలసీమ ప్రాంతంలో అంత స్పష్టంగా ఉన్నప్పుడు గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ వ్యాఖ్యలు చేశారంటే వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం కనబడతా ఉంది. ఎస్, వాళ్ళు ఏంటంటే రాజకీయ విమర్శలు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న జరిగిన డిఎస్సి ఇది కూడా ఏం కావాలని బురజల్లాలని బురజల్లుతూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే వాళ్ళు చేయరు. ఇప్పుడు మీకు ఒక ఇష్యూ గుర్తుంటుంది, 2017-18 ఆ టైంలో పులివెందులకు నీళ్ళు ఇచ్చే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఇచ్చారు. అక్కడ లోకల్ ఎంపీ అవినాష్ రెడ్డికి కూడా మాట్లాడుతా అంటే సరే ఆయన మైక్ ఇచ్చారు. అప్పుడు అతను హుందాతనం నిలబెట్టుకోకుండా ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే ఆ రోజు అక్కడ ఉన్న ఒక వ్యక్తి మైక్ లాక్కుంటుంటే అలా కాదమ్మా తప్పు, మాట్లాడు. ఆయనకు కూడా ఏం చెప్తాడు, ఇది రాజకీయ ఉపన్యాసాలు కాదు, నువ్వు మాట్లాడాలనుకుంటే ప్రజలకు చెప్పు దీని గురించి, అంతేగాని రాజకీయాలంటే దానికి వేరే ప్లాట్ఫామ్ ఉందని చెప్పి హుందాతనంగా మాట్లాడాడు. అంటే పులివెందులకు ఆ రోజు నీళ్ళు ఇచ్చారు, లోకల్ ఎంపీ కూడా వచ్చాడు, నువ్వేం తరింగొట్లా ఆ రోజు. కానీ నువ్వు ఏం చేసావు? జగన్మోహన్ రెడ్డి సెట్లు పెట్టి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఈ రోజు అంతెందుకు, ఇది సరే శ్రీకాంత్ రెడ్డికి అంత చిత్తశుద్ధి ఉంటే, ఐ థింక్ ఈ రోజే మాట్లాడే అనుకుంటే శ్రీకాంత్ రెడ్డికి నీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఈరోజు చిత్రావతి కావచ్చు, వీటికి సంబంధించిన ప్రాజెక్టులకి సంబంధించి మెయింటెనెన్స్ వర్కలకు నిధులు కేటాయించాల జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు నువ్వు శాసనసభ్యుడివే కదా, నువ్వు ఆ రోజు డిస్టిక్ రివ్యూ కమిటీలో ఉంటావు కదా, నువ్వు ఆ రోజు శాసనసభలో వెళ్ళుంటావు కదా, జగన్మోహన్ రెడ్డిని కలుస్తూ ఉంటావు, జిల్లాకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి కార్యక్రమం కల్పిస్తూ ఉంటావు కదా ప్రోటోకాల్ ప్రకారం, ఎవరు రాజశేఖర రెడ్డి వర్ధంతికి జయంతికి. అప్పుడు జగన్ నువ్వు మిత్రుడే కదా, జగన్ ఈ విధంగా మనం ఇవ్వటం లేదు, నీకేమన్నా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే దానికోసం అని ఎందుకు చెప్పలేకపోయావు? 102 ప్రాజెక్టులు రాయలసీమలో ఆ రోజు ఆపేస్తే మెయింటెనెన్స్ వర్కులకు కూడా ఇవ్వకపోతే ఆ రోజు నువ్వు మాట్లాడలేకపోయావు. మెయింటెనెన్స్ పక్కన పెట్టి కనీసం గ్రీజుకు డబ్బులు ఇస్తే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయేది కాదు. పక్కన నియోజకవర్గం మీ జిల్లా అన్నమయ్య జిల్లా, అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోకపోతే ఆడికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు నువ్వు నిలదీసి ఉండాలి కదా. ఈ విధంగా ఒకటి కాదండి, 100 ఇన్సిడెంట్లు రాయలసీమలో గాలేరు నగరిని పండబెట్టిందైనా, హంద్రీనివాని పండబెట్టిందైనా, మళ్ళీ వచ్చి మెయింటెనెన్స్ వర్కులకు ఇవ్వకపోయిందన్న ఇదంతా ద్రోహం అని చెప్పేసింది మీ పార్టీ శ్రీకాంత్ రెడ్డి. ఇది తెలుసుకో నిజాలు. నువ్వు ఈరోజు ఏదో మైక్ ముందు వచ్చేసి చెప్పేస్తే జనాలు నమ్ముతారంటే జనాలకు అన్నీ గుర్తున్నాయి. ఎవరి హయాంలో నీళ్ళు వచ్చాయో, ఎవరి హయాంలో రక్తం బారిందో, ఎవరి హయాంలో ప్రాజెక్టులు ఆగిపోయాయో, ఎవరి హయాంలో పంపుల నుంచి నీళ్ళు వస్తున్నాయో, ఎవరి హయాంలో పంపులను ఆపిపెట్టి కనీసం మెయింటెనెన్స్కి వర్కలు ఇవ్వలేదో అందరికీ తెలుసు శ్రీకాంత్ రెడ్డి గారు. ఈరోజు మీరు వచ్చి బయటకు మాట్లాడితే జనాలు తరిమి కొడతారు. మీకు 52 సీట్లలో ఆ రోజు 49 సీట్లు ఇస్తే మీకు చిత్తశుద్ధిలే రాయలసీమ ప్రాజెక్టుల పని ఈరోజు చేస్తూ ఉంటే బురద జల్లాలని చూస్తున్నారు. మీరు బురద జల్లాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని బురద గుంటలో పాతేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలని శ్రీకాంత్ రెడ్డికి చెప్తున్నారు. ఇరిగేషన్ అనేది వైసీపీకి ఎప్పటికీ రాని సబ్జెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు 2014లోనే రాష్ట్ర విభజన తర్వాత జరిగినప్పుడు చెప్పారు. అప్పుడు పక్కన శ్రీకాంత్ రెడ్డి ఇరిగేషన్ గురించి చెప్తే మీకు అర్థమవుదు. ఎందుకంటే గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణా ఎక్కడుందో తెలియదు, మీకు నీళ్ళు ఎలా వస్తాయో తెలియదు, మీకు తడి అంటే తెలియదు, మీకేంటంటే పట్టిసీమని మీరే ఒట్టిసీమంటారు. ఈ విధంగా మీ మైండ్ అంతా ఏంటంటే రాజకీయంగా బురద జల్లడం పైన ఉంది. కానీ మీకు ఇరిగేషన్ శ్రీకాంత్ రెడ్డికి గండికోట ఎక్కడుందో తెలియదు. నిజంగా గండికోట ఎక్కడుందో కూడా శ్రీకాంత్ రెడ్డికి తెలియదు. వాళ్ళు ఈరోజు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు ఇలాగా విమర్శలు చేయడం ఏంటంటే వాళ్ళ క్యారెక్టర్ అనేది ఎంత దిగజారిపోయిందో, వాళ్ళు ఎంత క్యారెక్టర్లెస్ ఫెలోస్ అనేది ఈరోజు రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నారండి. ఇరిగేషన్ పైన ఈరోజు టీడీపీ ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇరిగేషన్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. 2026లో ఏం పూర్తి చేస్తాం, 27లో ఏం పూర్తి చేస్తాం, 28లో ఏం పూర్తి చేస్తాం, 29కి ఏం వస్తాయి, ఈ ప్రాజెక్టుల వల్ల లింకేజ్ ఎలా వస్తుంది, దీనికి
చిత్తశుద్ధి ఉంది కాబట్టి కేంద్రం దగ్గరికి వెళ్ళి కేంద్ర ఇరిగేషన్ మంత్రుల దగ్గర కూడా ఈరోజు రాష్ట్రానికి మళ్ళీ ఏవైతే పక్క రాష్ట్రాలతో ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ క్లియర్ చేసుకోవాలి. తుంగభద్ర ఇది మనం చూసాం, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ఓపెన్ చేశారు. ఇటుపక్క ఒడిశాలో ఇప్పుడు నేరేడి బ్యారేజ్ ఈ ఇష్యూ ఉంది, అది క్లియర్ చేశారు. ఈరోజు నేరేడి బ్యారేజ్కి సంబంధించి కూడా క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. మనం చూసుకుంటే ఇక్కడ ప్రతి ఒక్కటి పక్కన తెలంగాణతో ఏమన్నా ఇష్యూస్ ఉంటే గోదావరి కృష్ణ యూటిపైన కూడా సామరస్యంగా చర్చించుకొని ఇద్దరు ముఖ్యమంత్రులు మాకు కావాల్సింది వివాదాలు కాదు, మాకు కావాల్సింది సమస్యకు పరిష్కారాలు అని చెప్పి ఈరోజు మాట్లాడుకుంటున్నారు. ఈరోజు కావేరి గోదావరి ఏదైతే ఇంటర్లింకింగ్ ఉందో దానిపైన సిఆర్ పాటిల్ గారిని కలవడం కావచ్చు, ప్రతి ఒక్క దానిపైన మనం చూసుకుంటే ఒక క్లారిటీ ఆఫ్ డిస్కషన్తో ప్రభుత్వం వెళ్తుంది. ఇరిగేషన్ పైన ఇంత చిత్తశుద్ధి పెట్టిన ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందా అంటే ఈ దేశంలోనే ఒక్క కూటమి ప్రభుత్వం మాత్రమే. ఇరిగేషన్ పైన ఇంత అవగాహన ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఈరోజు నిమ్మల రామానాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఆయన శాఖలు పనితో చూపిస్తూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు వెలుగొండ ప్రాజెక్ట్ టన్నల్ వర్క్స్ కావచ్చు, అవన్నీ నిద్రాహారాలు మన డైరెక్ట్ ఇరిగేషన్ మినిస్టర్ అక్కడ ఉన్నాడు. గతంలో కూడా దేవినేని ఉమా గారు ఉండేటప్పుడు కూడా ఆయన కూడా ఇదే విధంగా పనిచేశాడు. ఎవరిచ్చినా కూటమి ప్రభుత్వంలో ఉండే ఇరిగేషన్ మినిస్టర్స్, ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం, ఈరోజు కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ మినిస్టర్స్ ప్రాజెక్టుల దగ్గర కొన్ని ప్రాజెక్టులను పరుగు పెట్టిస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ విధంగా వాళ్ళు ప్రాజెక్టులని అంటే %, అని ప్యాంటు జిప్పులు తీసి నాకు అర్థం కాలేదని చెప్పి ఈ విధంగా మాట్లాడడం మనం చూసాం. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గ్రహించాలి అని కోరుకుంటూ ఉన్నామండి. అదేవిధంగా పరిశ్రమల గురించి వస్తే ఈ 2 ఏళ్లలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. పరిశ్రమలు అంటే ఏదో పేపర్ల మీద కాదు, గ్రౌండింగ్. నువ్వు పరిశ్రమలు అంటే గుర్తొచ్చింది, మొన్న పార్లమెంట్లో మిథున్ రెడ్డి రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలు ఏంటి, పెట్టుబడులు ఏంటి అడిగిన ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం 6,600 కోట్ల రూపాయలు మాత్రం వచ్చినాయి అని చెప్పి అన్నదే అంటూ వాళ్ళు ఒక వార్తను ప్రచారం చేశారు. ఒకటండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే క్లారిటీగా మనం గమనిస్తే గ్రౌండ్ అయింది, వచ్చేటివి ఇవన్నీ క్లారిటీగా మనం అబ్జర్వ్ చేయాలి. ఇన్వెస్ట్ ఇండియా అని ఒక వెబ్సైట్ ఉంటుంది, దాంట్లోకి వెళ్తే ఏ స్టేట్కి ఎంత వచ్చాయనేది క్లారిటీగా అది పబ్లిక్ డొమైన్, ఎవరైనా ఓపెన్ చేసి మీరైనా నేనైనా చూడొచ్చు. దాంట్లోకి వెళ్ళి చూస్తే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 25% ఆఫ్ ఇండియాకి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు 25% ఆంధ్రప్రదేశ్కి వెళ్తున్నాయని క్లారిటీగా ఉంది. వాళ్ళు చెప్పింది 1-2 ప్రాజెక్టులు ఈ విధంగా గ్రౌండ్ అయ్యాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళ ఆ క్వశ్చన్ని కట్ చేసి దాని వరకు చూపించి 6,000 కోట్లు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో అలాంటివి కూడా రాలేదు కదా. అదే వార్తలో ఇంకో పక్కన ఒక కాలం రాస్తే వాళ్ళు ఇప్పుడు వచ్చిన పరిశ్రమ మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినాయే తప్ప కూటమి ప్రభుత్వం ఒక్క పరిశ్రమ రాలేదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళ క్రెడిట్ స్టోరీ డిజార్డర్తో భయపడుతుంది. ఎగ్జాంపుల్ భోగాపురం ఎయిర్పోర్ట్, ఎర్ర బస్సు రాని దగ్గరికి ఎయిర్ బస్సు ఎందుకు అని మాట్లాడింది ఎవరు? స్పష్టంగా మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దాని క్రెడిట్ స్టోరీ చేస్తున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గూగుల్ డేటా సెంటర్ గోడౌన్ అని చెప్పింది ఎవరు? వాళ్ళే. ఈరోజు అది మా హయాంలో వచ్చిందే అని చెప్తున్నది ఎవరు? అంతెందుకు, ఈరోజు మొన్న నాకు ఎక్కడ నవ్వు వస్తుందంటే, మొన్న జేడబ్ల్యూ వేస్తే చంద్రబాబు నాయుడు గారు మొత్తం అన్ని క్లియరెన్స్లు ఇచ్చి మొన్న మళ్ళీ పనులు పునఃప్రారంభించడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి క్రెడిటే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారంటే, 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 2019 డిసెంబర్లో టంకాయ కొట్టి చేతగా వదిలేసి మళ్ళీ 2023లో మళ్ళీ టంకాయ కొట్టి అయిపోతుందని చెప్పి మళ్ళీ నువ్వు గాలికి వదిలేస్తే ఈరోజు అక్కడ ఏంటి ఇన్నిసార్లు అంటే రాజశేఖర్ రెడ్డి ఒకసారి శంకుస్థాపన చేశాడు, మళ్ళీ వచ్చి జగన్మోహన్ రెడ్డి 2 సార్లు శంకుస్థాపన చేశాడు. ఈ విధంగా శంకుస్థాపన జరుగుతున్నాయి కానీ పనులు మొదలవటం లేదు. దీనికి ఏంటో ఒకటి మన శాశ్వత పరిష్కారం చూపించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అక్కడ ఏదైతే ఉందో అక్కడ మొత్తం గతంలో వీళ్ళు ఏ భూములను అయితే ఈ ప్రాజెక్టులు అని చెప్పి వాటన్నిటి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వీళ్ళకి ఎక్కడ కావాలి ఒక డెడ్ లైన్ ఇచ్చి ఒక టైం ఇచ్చి మీరు మాటలు చెప్పడం కాదు అంటే డైరెక్ట్గా అక్కడ మిట్టల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పారు క్లారిటీగా, మాకు ఇక్కడ ఉద్యోగాలు రావాలి, మీరు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి, మీకు టైం ఇస్తున్నాం. ఈరోజు 2026 28 కల్లా పూర్తి చేసి ప్రారంభోత్సవం డేట్ ఫిక్స్ చేసి మీరు రావాలని చెప్పి ఇది చిత్తశుద్ధి. నీకు ఎక్కడుంది చిత్తశుద్ధి? ఈ విధంగా నువ్వు చూసుకుంటే కియా దగ్గర తరింగొట్టింది నువ్వే. ఈరోజు పరిశ్రమలు అంటే ఒక రంగంలో అని కాదండి, ఏఐ, డేటా సెంటర్స్, క్వాంటమ్ టెక్నాలజీ, మళ్ళీ అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ, డ్రోన్స్, స్పేస్, డిఫెన్స్, ఈ విధంగా అన్ని రంగాలలో ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్, సెమీ కండక్టర్స్, ఈ విధంగా ప్రతి ఒక్క రంగంలో కంపెనీలు ఈరోజు రాష్ట్రం. ఇవన్నీ ఏదో ఒక ప్రాంతం కాదు, ఆ పక్క శ్రీకాకుళం కాడ నుంచి మొదలు పెడితే ఈ పక్క రాయలసీమ వరకు ప్రతి ఒక్కటి అక్కడ పరిస్థితులకు తగ్గట్టుగా, అక్కడ భౌగోళిక పరిస్థితులకు తగ్గట్టుగా, అక్కడ సిచ్యువేషన్కి తగ్గట్టుగా కంపెనీలు అనేది వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుంది, ఒక క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఇవి ఏంటంటే ఖచ్చితంగా ఈరోజు విత్తనాలు వేసాం, ఖచ్చితంగా అవి మహావృక్షాలు అవుతాయి. మహావృక్షాలు అయినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రతిఫలం ఎవరికి అందేదంటే మాలాంటి యువతకి, మా భవిష్యత్ తరాలకు అందుతుంది. ఇది మనందరం గుర్తించాలి.
ఉపయోగించుకోవాలి. కంపెనీ అంటే ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టడానికే ఒక ఇల్లు కట్టడానికే 1 సంవత్సరం 1.5 సంవత్సరం పైన టైం తీసుకుంటాం. సంవత్సరం మినిమం పడుతుంది. అలాంటిది మనం ఇన్ని కంపెనీలు ఖచ్చితంగా తీసుకొని వచ్చాం, అవన్నీ గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి ఋషికొండకు గుండు కొట్టి ప్యాలెస్ కడతాకి 5 సంవత్సరాలు పట్టింది. ఎస్ అండి, నిజమే. అది అందరికి ఒక బిల్డింగ్ కట్టడానికి అంత పట్టింది. ఈరోజు అన్ని ఒక రోజులో దానికి ఖర్చు పెట్టిందంటే 650 కోట్లు సుమారుగా. ఈరోజు వైసీపీ వాళ్ళని అదే అడుగుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా అన్ని ఓపికతో ఒకసారి అవకాశం ఇచ్చారు, ఖచ్చితంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు, సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్క రంగంలో ఈరోజు మార్పు కనిపిస్తూ ఉంది. నేను ఒక 5 నిమిషాల్లో మీకు ప్రతి రంగంలో ఏమేమి మార్పులు వచ్చాయో చెప్పండి. ఒక విద్యుత్ శాఖ తీసుకుంటే ఎనర్జీ, గతంలో కరెంటు ఛార్జీల పెంపుదల చూసాం, కానీ నేడేందంటే ట్రూ డౌన్ చేసి కరెంటు ఛార్జీలు తగ్గించడం చూస్తాం. 9 సార్లు పెంచాడు జగన్మోహన్ రెడ్డి 9 సార్లు పెంచితే మనం ఈరోజు తగ్గిస్తూ వస్తూ ఉన్నాం. గతంలో ఆయన ఏంటంటే కరెంటు కోతలు చూసేవాళ్ళం, ఈరోజు కరెంటు కోతలు లేని ఆంధ్రప్రదేశ్ చూస్తూ ఉన్నాం. ఈరోజు సర్ప్లస్ విద్యుత్ లేకొచ్చి మనమే విద్యుత్ నమ్మే విధంగా ఒక కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో పిఎం కుసుమ్ కావచ్చు, సూర్యగర్ కావచ్చు, వీటిని ఉపయోగించుకొని బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి వాళ్ళకి ఇన్సెంటివ్స్ రూపంలో దాదాపుగా 50% సబ్సిడీ, 100% సబ్సిడీ ఈ విధంగా ఇస్తూ మనం వాళ్ళకి ఫ్రీగా సోలార్ ఇలాంటివి ఇస్తూ ఉన్నాం. ఈ రంగంలో చూసుకుంటే ఒక విద్యుత్ రంగంలో గతంలో కరెంటు 9 సార్లు పెంచింది చూసాం, ఈరోజు 2-3 సార్లు గత 2 ఏళ్లలోనే ట్రూ డౌన్ తగ్గింది చూసాం. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఆఫ్ ఒక గవర్నమెంట్ ప్రాపర్గా పనిచేస్తే ప్రజలపైన భారం పడకుండా ప్రజలకు ఎలా మేలు జరుగుతుందో ఈరోజు విద్యుత్ రంగంలో చూసాం. చేనేతలకు చూసుకుంటే ఒకప్పుడు చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసాం జగన్మోహన్ రెడ్డి హయాంలో. చేనేతల ప్రోడక్ట్స్కి కనీసం ప్రమోషన్స్ లేదు, కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ చేనేత బ్రాండ్లు ప్రమోట్ చేస్తూ వాళ్ళు అమెజాన్లు వీటిలో అన్నింటిలో వాళ్ళు తయారు చేసేటివి అమ్ముకునే విధంగా ఈరోజు అవకాశం కల్పించాం. అదేవిధంగా 200 యూనిట్లు 500 యూనిట్ల వరకు మగ్గాలకు మరమగ్గాలకు ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నాం. ఈ మార్పు అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఒకప్పుడు ఆటో డ్రైవర్లకి ఫైన్లు వేసేది చూసాం, ఈరోజు ఆటో డ్రైవర్లకి పర్ఫెక్ట్గా ఆ రోజు వాళ్ళ రోడ్లు బాగలేకపోతే వాళ్ళ రిపేర్లకు కావచ్చు ఎంత అయిందో చూసాం. ఈరోజు రోడ్లన్నీ బాగేసాం. అదేవిధంగా ఆటో డ్రైవర్స్ గతంలో ఇచ్చిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి ఈరోజు వాళ్ళకి అండగా నిలబడుతున్నాం. మత్స్యకారులకు చూసుకుంటే నాడు మత్స్యకారులు దాదాపుగా 200 మంది 60 మంది చచ్చిపోతే కనీసం వాళ్ళ కుటుంబాలకి డబ్బులు కూడా ఇవ్వాలి, ఎక్స్గ్రేషియా కూడా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చింది. నేడు వాళ్ళకి ఇలాంటివి ఏమి ఇష్యూస్ జరగకుండా వాళ్ళకి వెళ్ళే బోట్లలో ఏవైతే సెన్సార్స్ ఇలాంటివి పెట్టడం కావచ్చు, హార్న్స్ ఇలాంటివి పెట్టి వాళ్ళు ఎంత మైల్స్ వెళ్తుంది, నాటికల్ మైల్స్ వెళ్తుంది ఇవన్నీ తెలుసుకోవడానికి కావచ్చు, వాళ్ళ బోట్లకు రిపేర్లకు కావచ్చు. మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి దాదాపుగా 20,000 వరకు ఎప్పుడైతే వాళ్ళు వేట నిషేధ సమయం ఉంటుందో ఆ సమయంలో వాళ్ళకి ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. రెండోసారి కూడా మొన్న కూడా ఇచ్చారండి. మళ్ళీ విద్యాశాఖలో చూసుకుంటే నాడు రాజకీయ నాయకుల బొమ్మలతో మొత్తం విద్యా వ్యవస్థను రాజకీయం చేసి భ్రష్టు పట్టిస్తే ఈరోజు రాజకీయ నాయకులు లేని పుస్తకాలు చూస్తున్నాం. ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు మీద మధ్యాహ్న భోజనం అత్యద్భుతంగా పెడుతూ విద్యా వ్యవస్థ వచ్చింది కాబట్టి మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు అంట రంగు డబ్బాలు పడి తిరిగి దాదాపు 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. బైజూస్ అంటూ ట్యాబులు తీసుకొచ్చి 100 కోట్ల రూపాయలు దోచిపెట్టాడు. వాటి వల్ల పిల్లలు పాడైపోయారు తప్ప వాళ్ళకి చదువు అభ్యంతరం ఏమీ లేదు. ఒకటి విద్యా వ్యవస్థలో మీరు అన్నట్టండి అది అక్షరాలు ఖచ్చితంగా లోకేష్ గారు ఫస్ట్లోనే చెప్పారు. ఎందుకంటే ఈ శాఖ తీసుకున్నది ఎందుకంటే సమాజంలో ఒక మార్పు రావాలంటేనే అది విద్య ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది అని చెప్పి ఆ శాఖ నేను తీసుకున్న తర్వాత ఏంటంటే ఏదో పైన రంగు డబ్బాలు కనిపించడం, పైన నార్మల్గా దొంగ లెక్కలు చూపించడం కాదు, కింద నుంచి మార్పు రావాలి. దొంగ లెక్కలు కాదు, మనకు నిజమైన లెక్కలు కావాలని చెప్పి నిజంగా ఎంతమంది స్టూడెంట్స్ డ్రాప్ అవుట్ అవుతుంది, ఎంతమంది అవుతున్నారని క్లారిటీగా తీసుకొని ఈరోజు చూసుకుంటే నో అడ్మిషన్ బోర్డులు చూస్తున్నామండి. ఈరోజు ఒకప్పుడు మధ్యాహ్న భోజనం బాగలేదని పారేసిన రోజులు చూసాం. ఈరోజు మధ్యాహ్న భోజనం డైరెక్ట్గా విద్యాశాఖ మంత్రులు ముఖ్యమంత్రి కూడా సాక్షాత్ వెళ్ళి ఆ భోజనం చేస్తూ ఉన్నారంటే అంత క్వాలిటీ ఆఫ్ భోజనం అనేది ఈరోజు మధ్యాహ్నం డొక్కా సీతమ్మ గారి పేరు మీద మనం ఇస్తూ ఉన్నామండి. ఒక స్మార్ట్ కిచెన్స్ ద్వారా ఒక దగ్గర తయారు చేసి దాన్ని ఒక సిస్టమ్గా వెళ్తూ ఉన్నాం. ఒక నో బ్యాగ్ డే కావచ్చు. ఈరోజు ఒకప్పుడు బుక్కులు మోత చిన్నపిల్లలు ఎంత మోసుకొని వెళ్తారు, ఇప్పుడు ఏంటంటే ఆ బుక్కులు మోత లేకుండా ఎంతవరకు అవసరమో ఒక సెమిస్టర్ బేస్ ఈ టైప్లో ఇవ్వడం కావచ్చు. ఇలాంటివన్నీ మనం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మనం ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా చెప్పాల్సింది నైతిక విలువలు. మీరు అన్నారు ఇంతకుముందు బైజూస్ అని ట్యాబులు ఇచ్చి వాళ్ళని గేమ్స్ ఆ విధంగా కాదు. ఈరోజు ఫోన్ ఇవ్వాలి, ఎంతవరకు ఇవ్వాలి అంతవరకే ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. సాక్షాత్ ఎడ్యుకేషన్ మినిస్టరే చెప్తాడు. ఎందుకంటే మనం దాంట్లో వాళ్ళకి ఏంటంటే చిన్న పిల్లలు వాళ్ళు ఏంటంటే వాళ్ళ మైండ్ అనేది చిన్నప్పుడు ఎలా వెళ్తుందో వాళ్ళ జీవితంలో కూడా అలాగ వెళ్తుంది. గతంలో ఏంటంటే వీళ్ళ స్కామ్ చేయడం కోసం ట్యాబులు ఇచ్చి దాంట్లో గేమ్స్ ఇట్లా ఏదో పెట్టి మొత్తం సిస్టమ్ను మొత్తం భ్రష్టు పెట్టి, కానీ ఈరోజు పుస్తకాలు చదవం. ఎందుకంటే చిన్న స్థాయిలో ఉండేటప్పుడు బుక్స్ చదివితే క్రియేటివిటీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు మాకు స్మార్ట్ ఫోన్స్ లేవు, అంటే అప్పటికి ఇంట్రడ్యూస్ కూడా కాలేదు.
ఏదో అప్పుడప్పుడు మేము 9th 8th అప్పుడు ఏంటంటే మాకు ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది కాబట్టి మేము ఎలా యూస్ చేసుకోవాలి అలా యూస్ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఉండే పిల్లలకి అలా చిన్నప్పుడు అందుకని ఫోన్లు దూరంగా పెట్టి బుక్స్ ఇస్తే లైబ్రరీస్కి అలవాటు చేస్తే వాళ్ళు ఏంటంటే చదువుతారు. చదివేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక సృజనాత్మక క్రియేటివిటీ వస్తుంది, క్రియేటివ్ మైండ్ సెట్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళ జీవితంలో రేపు ఏ పని చేయాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళు సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఒక మోరల్ స్టోరీస్ వల్ల వాళ్ళకి జీవితంలో ఎలా నడుచుకోవాలనేది తెలుస్తుంది. ఎందుకంటే ఎంత చదువు చదివినా కానీ సంస్కారం లేకపోతే ఆ చదువు బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది. అందుకని ఫస్ట్ మనం సంస్కారం నేర్పిద్దామని చెప్పి ఈరోజు నైతిక విలువలతో సంబంధించిన పుస్తకాలు చాగంటి కోటేశ్వరరావు గారి పేరు మీద డైరెక్ట్ ఆయనతోనే ప్రవచనాలు కావచ్చు, ఆయన తయారు చేసిన పుస్తకాలు పిల్లలకి ఇచ్చి చేపించి ఈరోజు ఇస్తున్నారు. అదేవిధంగా ఒక మోక్ అసెంబ్లీ. ఈరోజు రాజకీయం అనేది ఎవరో ఒకరి సొత్తు కాదు, ఇది ప్రజలందరిది అని చెప్పి ఇక్కడ వాళ్ళతో కాంపిటేటివ్నెస్ పెట్టి వాళ్ళలో నుంచి బాగా వచ్చిన వాళ్ళందరినీ తీసుకొని ఒక మోక్ అసెంబ్లీ పెట్టి ఒక కాన్స్టిట్యూషన్ డే రోజు మనం జరిపించింది చూసాం. ఈ విధంగా ప్రతి ఒక్క దగ్గర ఈరోజు పిల్లలు ఎవరైతే బాగా పర్ఫామ్ చేస్తారు వాళ్ళని విదేశాలకు పంపించి వాళ్ళని అక్కడ దాన్ని ఏమైతే ట్రైనింగ్ తీసుకుని టీచర్స్ని పంపించడం కావచ్చు, ఇలాంటివన్నీ సమగ్ర శిక్ష ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా ఒక శిక్షణ ఇచ్చి ఈరోజు విద్యా వ్యవస్థని ప్రక్షాళనతో పాటు ఒక బలమైన విద్యా వ్యవస్థగా ఈరోజు దేశానికి ఆదర్శమైన విద్యా వ్యవస్థకు తయారు చేస్తాం. గతంలో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు విద్యాశాఖ గురించి విద్యా వ్యవస్థ గురించి మేము చాలా అత్యవసరం చేసామని చెప్పుకునేవాళ్ళు. గత 6 నెలల నుంచి మనం గమనిస్తే విద్యాశాఖ పేరు ఎత్తట్లా, నారా లోకేష్ పేరు కూడా ఎత్తట్లేదు. అంటే ఆ సాహసం చేయట్లే, మాట్లాడే సాహసం. అంత ప్రక్షాళన జరిగింది విద్యాశాఖలో. ఖచ్చితంగా అండి. ఎందుకంటే ఇది ఏదో ప్రమోషన్స్ కోసం కాదు, ఒక బలమైన సమాజం కోసం ఈరోజు పనిచేస్తుంది విద్యా వ్యవస్థ. ఏదో నేను చేసేదేదో లోకేష్ గారికో చంద్రబాబు నాయుడు గారు ఒక బలమైన వ్యవస్థ తయారవ్వాలి. ఈ వ్యవస్థ అనేది ఏంటంటే మన పిల్లల్ని రేపు రానున్న నాలెడ్జ్ ఎకానమీలో అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాలి అనే ఒక స్కిల్ బేస్డ్ టెక్నాలజీ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈరోజు బిల్డ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా చేసుకోవచ్చు ప్రమోషన్స్, మేము ఇది చేసాం అది చేసాం, కానీ ప్రమోషన్లు కాదు, నిజమైన మార్పు కనబడాలని చెప్పి గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం అని చెప్పి హడావుడి చేసి బటన్లోకి పేపర్లు ఆడించుకుని 100 కోట్లు దోసుకుంటే తప్ప 16,000 మంది ఉపాధ్యాయులు లేకుండా ఎలా పాఠశాలలు నడిచినాయో చూస్తాను ఉంది, ప్రజలంతా చూశారు. 16,000 మంది నియామకాలు జరిగిన తర్వాత ఎలా విద్యా వ్యవస్థ మార్పు చెందో కూడా చూస్తుంది వాళ్ళ సమాజం. ఎస్ అండి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే డిఎస్సి 16,000 పోస్టులు ఇస్తే దానిపైన కూడా విషయం చెమ్ముతున్నాడంటే ఈరోజు ఎంత జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి 2 ఏళ్ళు అవుతున్నా ఇంకా ఈరోజు ఇచ్చే ఉద్యోగాలపైన కావచ్చు, ఈరోజు వచ్చే ఉపాధ్యాయ పోస్టులపైన కావచ్చు, జరుగుతున్న మార్పులపైన ఇంకా విషయం కక్కుతున్నారంటే ఇలాంటి వ్యక్తులు పాలకులుగా ఉండడానికి అర్హత లేదు అని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నాం. అర్హత లేదని స్పష్టంగానే వాళ్ళు 24లో తీర్పు ఇచ్చారు, పంపిస్తారు ఇంటికి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అయ్యాడంటే మనం ముఖ్యంగా చూస్తే మిగతా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ప్రజల స్పందన బాగుంది, రాష్ట్రం పరిస్థితి బాగుంది. 2019 ముందు చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా డ్రిప్ ఇరిగేషన్గా ఆయన చేసిన సేవలు, రైతులకి ఆయన అండగా నిలబడిన తీరు అద్భుతం. అలాంటి డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ కూడా ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత. ఎవరికి అసలు నీళ్ళే లేవనుకో, ఆ సబ్సిడీ కూడా ఎత్తేసాడు. దానికి ఉదాహరణగానే పులివెందుల జడ్పీడీసీ ఎన్నికలు డిపాజిట్లు రాకుండా ఓడించారు రైతులు ఖచ్చితంగా. ఈరోజు లింగాల మండలంలో పండే పంట మనం వచ్చే రెవెన్యూ రేట్ అనేది ఏదైతే ఉందో అది పులివెందుల నియోజకవర్గం ఈరోజు జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉంది. అంటే అక్కడ డ్రిప్ ఆ రోజు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. నీళ్ళు ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇది అక్కడ వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా మీరు అన్నట్టు మళ్ళీ మొన్న వచ్చిన డ్రిప్ ఇచ్చారు కదా, మొన్న ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏంటంటే సిస్టమ్స్ అన్నింటినీ సెట్. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 100కు పైగా కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆపేస్తే ఉపయోగించుకోలేకపోతే ఈరోజు దాదాపుగా 90కి పైగా రెన్యువల్ చేసి ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఆ 90కి పైగా పథకాలు ఈరోజు ఏంటంటే అనేక పథకాలు మనకు కేంద్రంతో సత్సంబంధాలతో మనం ఈరోజు రన్ చేస్తాం. ఈరోజు ఒకటి గర్వంగా చెప్పుకోవాలండి, ఫైనల్ కన్క్లూజన్గా నేను ఒకటి ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉంది, ఒక పక్క సంక్షేమం జరుగుతూ ఉంది, సంస్కరణలు జరుగుతున్నాయి, ఒక సుపరిపాలన అందుతూ ఉంది. ఈరోజు అందరూ ప్రశాంతంగా ఉన్నాం. ఈరోజు కేంద్రం రాష్ట్రం ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా, కొన్ని నియోజకవర్గాల్లో త్రిబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఈరోజు వెళ్తూ ఉంది. ఎందుకంటే ఒక లక్ష్యాలు పెట్టుకొని ఈరోజు వెళ్తూ ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరికి అండగా నిలబడుతున్నారు. ఈరోజు కేంద్రం ప్రతి ఒక్కటి ఇస్తూ ఉందంటే ఇక్కడ అడిగి తెచ్చుకుంటున్నారు రాష్ట్రం నుంచి. ఈరోజు మనం చూసుకుంటే అండి గత 4 రోజుల్లోనే దాదాపుగా 3 విజిట్స్ మనం చూద్దాం. జూలై 2వ విబి రామ్జీ పథకం అనేది దేశమంతా మొదలైతే ఆ పథకం ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు తెలుసా? మన ఆంధ్రప్రదేశ్లో కడప గడ్డ పైన రైల్వే కోడూరు నుంచి మొదలుపెట్టారు.
మొన్న రుణాలు సంబంధించి బ్యాంకుల తరపున రుణాలు ఇస్తే కేంద్ర ఆర్థిక మంత్రి వచ్చి ఎక్కడ మొదలుపెట్టిందంటే మన నరసరావుపేట దగ్గర మొదలుపెట్టారు. రేపు ఆగస్టు 1వ తేదీన నరేంద్ర మోడీ గారు వస్తూ ఉన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉత్తరాంధ్రకే ఐకానిక్గా నిలవబోయేది. రేపు భవిష్యత్తులో ఒక ఐకానిక్ ఎయిర్పోర్ట్గా నిలబోతుంది. అలాంటి అల్లూరు సీతారామరాజు ఎయిర్పోర్ట్ ఓపెనింగ్కి ఎవరు వస్తున్నారు? ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు. అంటే 15 రోజులకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రులు వీళ్ళు వచ్చి ఇస్తూ ఉన్నారు. రాష్ట్రం నుంచి ఇక్కడ ఉండే ఎంపీల గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ప్రతి ఎంపీకి ఒక్కొక్క డిపార్ట్మెంట్ని అటాచ్ చేసి మీరు ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఫాలో అప్ పెట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ సీఎంఓ వాళ్ళతో ఫాలో అప్ పెట్టుకోమని ఇక్కడ సీఎంఓ ఒక టీము, అక్కడ పార్లమెంట్కి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పిఎంఓతో మిగిలిన సెంట్రల్ డిపార్ట్మెంట్స్తో ఒక టీంని లాగా అరేంజ్ చేసి ఒక టీం వర్క్ లాగా అందరూ కలిసి ఈరోజు పనిచేసుకోవడంతో ఇటు కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోగలుగుతున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం, సంక్షేమ ఫలాలు అందించగలం, ఒక పక్క రాష్ట్ర రాజధాని నిర్మించుకోగలుగుతున్నాం, ఒక పక్క పోలవరం నిర్మించుకోగలుగుతున్నాం. ఈరోజు మీరు కొన్ని 2 ఉదాహరణలు చెప్తానండి. డేటా సెంటర్స్కి సంబంధించి ట్యాక్స్ ఫ్రీ అని గతంలో ఒక 6 నెలలకు ముందు కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దానివల్ల అత్యధికంగా లాభం ఎవరికో తెలుసా? మన ఆంధ్రప్రదేశ్కి. అంతకు ముందుగా 1 ఇయర్ ముందుగానే నారా లోకేష్ గారు యుఎస్ వెళ్ళి గూగుల్ వాళ్ళని కలిసి ఈ విధంగా డేటా సెంటర్ ఇక్కడ పెట్టండి అని కేంద్రంతో కావాల్సిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో నిర్మలా సీతారామన్ గారిని, అదేవిధంగా ఎవరైతే అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారో వీళ్ళ కలిసి ఈ మార్పులు తీసుకొని వస్తే కేంద్రం పథకాల్లో అవుట్ ద్వారా అక్కడ కొన్ని ఏవైతే పాలసీస్ అవన్నీ చేంజ్ చేయడంతో వాళ్ళు ఇండియాకి వస్తామన్నారు. ఇండియాకి వస్తే అక్కడ వైజాగ్ వస్తామన్నారు. దీనివల్ల ఏంది, మనం కేంద్రంతో ఉన్న సత్సంబంధాలు, ఈ విధంగా పాలసీస్ చేంజెస్ ఇలాంటి కొన్ని చేసి మనం తెచ్చుకోగలిగాం. ఇప్పుడు మొన్న అందరూ అనుకుంటారు కొరియాకి వెళ్ళారు, ఏమి వెళ్ళారు ఆయన సెమీకండక్టర్కి సంబంధించి వాటికి సంబంధించి మార్పులు ఇవి ఎలా డిసైడ్ చేశారు? అక్కడికి వెళ్ళి మాట్లాడుకొచ్చారు. మొన్న లాస్ట్ క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్లో సెమీకండక్టర్ సంబంధించి ట్యాక్స్ ఫ్రీ 2047 వరకు ఈ విధంగా నెక్స్ట్ రెవల్యూషన్ అంతా సెమీకండక్టర్స్. కానీ దాన్ని ముందుగా ఫాలో అప్ పెట్టుకునేది ఎవరు? ఆంధ్రప్రదేశ్. అంటే కేంద్రం రేపేది ఆలోచిస్తుందో ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఇది ఆలోచిస్తుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది, ముందే ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. ఈ విధంగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మన రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతూ ఉంది. దీనివల్ల కేంద్రం తీసుకొని వచ్చే ప్రతి పథకం వల్ల ఎక్కువ లబ్ధి పొందేది ఎవరు? మన రాష్ట్రం. ఈ విధంగా లాభం పొందడం వల్ల మనం ఒకప్పుడు 20,000 వెనక్కి వెళ్ళిపోయామని వాళ్ళే ఈరోజు మన అభివృద్ధిని చూసి అసూయపడుతూ ఉన్నారు. ఆ విధంగా మనం అభివృద్ధి చెందాం. ఈ విధంగా అభివృద్ధి చెందామంటే ప్రతి ఒక్కరి సహకారం. ఈరోజు ఇంత అభివృద్ధి చేయగలుగుతున్నామన్నా, ఇంత సంక్షేమం చేయగలిగి, ఇన్ని సంస్కరణలు, ఇంత సుపరిపాలన అందించగలుగుతున్నామంటే దానికి మూల కారణం ఎవరంటే ఓటేసిన ప్రజలు. ఆ ప్రజల యొక్క ఓటుతోనే ఈరోజు ప్రభుత్వం ఇంత బలంగా నడుస్తూ ఉంది. అందుకని ప్రజలను కూడా ఒక్కసారి ఆలోచించమంటున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన అందిస్తున్నారు, తప్పు చేసిన వాళ్ళు శిక్షిస్తూ ఉన్నారు. కానీ ఇంకా ఇక్కడ రాక్షస ముఖాలో ఉండే వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ ఉన్నారు. ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే అండి, ఉద్యోగాలు వస్తుంటే అడ్డుకోవాలనుకున్నారు. ఇది అందరూ గ్రహించి వీళ్ళని మళ్ళీ ఇంకొకసారి మన ఓటుతోనే బుద్ధి చెప్పాలి వీళ్ళకి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మనం ఇంకేం చేస్తాం? ఓటుతోనే వాళ్ళకి రాజకీయ పత్రం. ఎందుకంటే వాళ్ళ అహంకారాన్ని దేంతో ఓటుతో దించాం. ఇప్పుడు వీళ్ళకి దించినా వీళ్ళు ఇంకా దక్కలేదంటే వాళ్ళకి గుండి సున్నా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. ప్రభుత్వం కూడా దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా రానున్న రోజుల్లో ఎవరైతే అడ్డుకట్ట వేస్తారో ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకొని ముందుకు తీసుకొని వెళ్తారని రాష్ట్రాన్ని కోరుకుంటున్నాం. నా రాష్ట్రం గతంలో 2024 రోజు నీ రాజధాని ఏది అంటే 2023 జూన్ జూలై ఈ టైంలో నీ రాజధాని ఏది అంటే ఏది 3 రాజధానుల, ఏది ఉత్తరాంధ్రలో కర్నూలు, ఏదో చెప్పుకోలేక తలదించుకునే వేరే వాళ్ళు సెటైర్లు ఇస్తే ఈరోజు నేను నా రాజధాని ఏది అంటే గుండెలపైన చేసుకొని సగర్వంగా నా దేశం మొత్తం చెప్పింది నా రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఒకప్పుడు ఉద్యోగాలకి మీరు పక్క రాష్ట్రాలకు రావాలేమోరా అంటే ఈరోజు మా నాయకుడు ఎవరైతే ఉన్నారో ఐటీ శాఖ మంత్రి ఆయన ఒక మాట ఇచ్చాడు, 3 ఏళ్ళు వెయిట్ చేయండి, పక్క రాష్ట్రం వాళ్ళు కూడా మన రాష్ట్రానికి ఉపాధికి వస్తారు, ఆ విధంగా చేస్తామని సగర్వంగా చెప్పుకునే విధంగా చేస్తామని చెప్పారు. ఈ విధంగా ఒకప్పుడు నీ దాంట్లో ఏది ఫేమస్ ప్లేస్ అంటే ఏదో 1-2 గురించి చాలు. ఈరోజు రాష్ట్రంలో ఆ మూల శ్రీకాకుళం నుంచి ఈ మూల అనంతపురం వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ టూరిజంని డెవలప్ చేసుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు మేము వేసిన ఓటు వృధా కాలేదు, మేము వేసిన ఓటు ఈ రాష్ట్ర భవిష్యత్తుని, రేపటి మా తరాల భవిష్యత్తును కూడా మారుస్తుందని మాకు నమ్మకం ఉందండి. ఖచ్చితంగా సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణ 3 సమాంతరంగా జరిగినప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. ఒక అభివృద్ధో ఒక సంక్షేమమో ఏదో ఒకటేతోనే వెళ్తా అంటే బాడీలో కూడా మనం కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్స్ కావాలి, ఫైబర్ అన్నీ కావాలి. లేదు ఒకటే ఎక్కువ అవుతుందంటే బాడీ చెడు. అలాగే రాష్ట్రానికి కూడా ఈ 3 సమాంతరంగా నడిస్తేనే రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇది రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ గ్రహిస్తారని, ఈ 2 ఏళ్ల పాలన అనేది ఖచ్చితంగా, ఈ 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అనేది ప్రతి ఒక్కరి గుండెల్లో నిలుస్తుందంటూ
ఎక్కడన్నా చిన్న చిన్న తప్పిదాలు జరుగుండొచ్చు. ఎందుకంటే వ్యవస్థలో ఇంతమంది ఉన్నప్పుడు ఒక చిన్న చిన్న తప్పిదాలు జరుగుండొచ్చు. చిన్న చిన్న తప్పిదాలు పొరపాట్లు జరుగుతున్నాయి అంటే అవి జగన్మోహన్ రెడ్డి లాంటి అక్రమార్కులను అరెస్ట్ చేయకపోవడం ఒకటి. ఆ సమయం కూడా ప్రభుత్వానికి లేదు, పెద్దలకు లేదు, నాయకులకు లేదు, అవును. కేటాయించే సమయం లేదు. ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం ఆలోచిస్తూ వెళ్తూ ఉన్నారు. అభివృద్ధి మీదే ఉన్నారు, అభివృద్ధి మీదే ఉంది. ఎందుకంటే ఈరోజు మనం ఈ సమయాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం వాడితే మనకు ఓట్టేసిన వాళ్ళకి మనం జవాబుదారీతనంగా ఉండలేమనే ఉద్దేశంతో రాజకీయ కక్ష సాధింపులు కాదు, లా అండ్ ఆర్డర్ ముఖ్యం. మనకేంటంటే మనం ప్రజలకు చేద్దాం, ప్రజలే మనల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం, ఆ నమ్మకాన్ని ప్రజలే నిలబెట్టాలి. ఎందుకంటే నిలబెడతారని కూడా అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరం ఈరోజు మనం ఈ జరిగే ఇవన్నీ చూసి ఖచ్చితంగా కూటమికి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అదేవిధంగా తప్పు చేసే అక్రమార్కుల్ని మరొకసారి రేపు లోకల్ బడి వస్తుంది, లోకల్ బడిలో వాళ్ళని చిత్తుగా ఓడిస్తే వాళ్ళ అహం ఇంకా దిగుతుందని నేను కోరుకుంటూ ఉన్నాను. లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు పోటీ చేసే పరిస్థితి కూడా ఉండదేమో అనిపిస్తూ ఉంది, జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తూ ఉంటే. తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, రైతు పక్షపాతి, రైతు బంధు అనడానికి ఉదాహరణ ఐటీ కంపెనీ సీఈఓ కంటే కూడా లింగాల గ్రామ రైతు తలసరి ఆదాయం ఎక్కువ. అదే ప్రజాప్రభుత్వం సుపరిపాలనకి ఉదాహరణ అంటూ విశ్లేషించిన శశికుమార్కి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం.